ఢిల్లీలో పరిస్థితిపై అయితే గనక ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ప్రధాన సమస్య కింద తయారైంది వాయు కాలుష్యం. అస్సలు పరిస్థితి బాలేదు. అత్యంత ప్రమాదకరంగా ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి అయితే ఉందంటూ సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది? ప్రస్తుతం మాస్క్ పెట్టుకున్నా కూడా ప్రాణాలు కాపాడుకోలేనంత వాయు కాలుష్యం అయితే గనక ఢిల్లీని చుట్టుముట్టింది అని చెప్పేసి సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పింది. అయితే ఇక్కడ గతంలో కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి పంజాబ్, హర్యానా ఇలా చుట్టుపక్కల రైతులు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పంట తగలబెడుతూ ఉంటారు. అంటే పంట కోసేసిన తర్వాత ఆ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో పంట వ్యర్థాలు అవన్నీ కూడా ఒక్కసారిగా కొన్ని ఎకరాల్లో అయితే గనక తగలబెడుతూ ఉంటారు. అది ఒకేసారి మంటలు కాలుష్యం అయితే రావడంతో చాలా అత్యధిక కాలుష్యం ఏర్పడుతూ ఉంటుంది. సో వాటిపై చర్యలు తీసుకోండి అని గతంలో కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల ఎకరాలు అలా తగలబెడుతూ ఉంటాయి కనుక, అంటే వ్యర్థాలు పంట మళ్ళీ ఇంకో పంట వేయడానికి ఇది తగలబెట్టి దున్నిన తర్వాత మళ్ళీ పంట వేస్తుంటారు. కానీ అలా వచ్చే వాయు కాలుష్యం చాలా తీవ్రంగా ఉంటుంది. కొంతమందినన్నా మీరు అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటుంటేనే మిగిలిన వారికి భయం వస్తుంది. మేము ఎన్ని రకాల ఆదేశాలు జారీ చేసి హెచ్చరికలు జారీ చేసినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు రైతులు. కొంతమందిని మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్ళకైనా భయం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఏమాత్రం ఢిల్లీ ప్రభుత్వం అయితే పట్టించు